ఎంటీ సార్ లేడేంటి? ఏమయ్యాడు? ఈ టైంలో ఇతను బయట ఏం చేస్తున్నాడు? తనేంటి డౌట్గా చూస్తోంది? ఈ ఎంటీ సార్ ఏమైపోయాడో ఏంటో. సార్, ఇన్సేపు మీరు ఎక్కడికి వెళ్ళారు సార్? వాష్రూమ్కి వెళ్ళాను సార్. వాష్రూమ్లో ఉన్నారా? మీకోసం నేను అక్కడ బయట అంతా వెతుకుతున్నాను. వెళ్ళిపోయాను అనుకున్నారా? చెప్పకుండా వెళ్ళారేంటా అనుకున్నాను. ఏదో రోజు ఆ పని చేస్తాను. ఎందుకు సార్? ఎందుకేంటి సార్? ఇటు తిరిగి పడుకోమంటే మీద కాలేస్తారు, అటు తిరిగి పడుకోమంటే గొడవ పడుతున్నారు. మీ డిన్నర్ కూడా టేస్ట్గా లేదు. ఏం చేయమంటారు? నాతో ఇన్ని కష్టాలుంటాయని మీకు ముందే చెప్పాను నేను. చెప్పారు కానీ నాపై కాస్త కనికరించండి సార్. అహింసను పాటించి నా మీద దయ చూపించండి. అలాగే రండి పడుకో. ఏంటి ఏదో వైఫ్ని పిలిచినట్టు పిలుస్తున్నారు? నేను మీ పక్కన పడుకోను. ఇదిగో ఇక్కడ పడుకుంటాను. మీ ఇష్టం. ఈ అంజుతో అంత వీజీ కాదు. నిన్న మేమే రెడీ అయ్యాం.
ఈ రోజు నువ్వు రెడీ చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ఇక నుంచి నేనే రెడీ చేస్తాను. అంతేకాదు ఈ రోజు నేనే మిమ్మల్ని స్కూల్లో డ్రాప్ చేస్తాను. ఎందుకు మమ్మీ? మాపై మిస్ కి కంప్లైంట్ చేయడానికా? మీరేం తప్పు చేశారని కంప్లైంట్ చేయాలి? మరి ఎందుకు స్కూల్కి వస్తున్నావు? ఊరికే మిమ్మల్ని డ్రాప్ చేయడానికి. నువ్వు ఎప్పుడు స్కూల్ కి రాలేదు కదా మమ్మీ. ఈ రోజు రావాలనిపిస్తుందిరా. ఇప్పుడు మేము బాగా చదువుకున్నాం మమ్మీ, అల్లరి కూడా చేయట్లేదు. నిజంగా నేను మీపై కంప్లైంట్ చేయడానికి రావట్లేదురా. నా పిల్లలు జేమ్స్ అందరికన్నా బెస్ట్, వెరీ గుడ్ స్టూడెంట్స్, స్వీట్ కిడ్స్. వెళ్ళి బుక్స్ బ్యాగ్ సర్దుకోండి, నేను రెడీ అయ్యేస్తాను. నువ్వెక్కడికి చేసి? ఈ రోజు మమ్మీ మాతో స్కూల్ కి వస్తుంది డాడీ. మమ్మీయే మమ్మల్ని డ్రాప్ చేస్తుందంట. నువ్వు స్కూల్కి వెళ్ళడం ఏంటి శశి? ఏ నేను వెళ్ళకూడదా? ఎప్పుడు వెళ్ళవు కదా అని. ఇప్పుడు వెళ్ళాలనుకుంటున్నాను. మీకేమైనా ప్రాబ్లమా? నాకు ప్రాబ్లం ఏముంటుంది, బట్ నువ్వెందుకు వెళ్తున్నావని. మీరు మాత్రం స్కూల్కి హాస్పిటల్కి వెళ్ళొచ్చు, నేను వెళ్తానంటే ఎందుకు ఏమిటని అడుగుతున్నారా? ఓ, మంగని చూడ్డానికి వెళ్తున్నావా? దాన్ని చూడ్డానికి నేనెందుకు వెళ్తాను? తను రికవర్ అయింది కదా, వెళ్ళి విషెస్ చెప్తావేమో అనుకున్నాను. విషెస్ చెప్పేంత రిలేషన్ మా ఇద్దరి మధ్య లేదు. అయితే జానకి టీచర్ని కలవడానికి వెళ్తున్నావా? తనని నేనెందుకు కలవాలి? మన పిల్లల క్లాస్ టీచర్ తనే కాబట్టి, తన వల్లే పిల్లలు పికప్ అవుతున్నారు కాబట్టి. శాలరీ తీసుకుని తన జాబ్ తను చేస్తుంది, తననెందుకు కలవాలి? ఓ, పోనీ ప్రిన్సిపల్ గారిని కలవడానికి వెళ్తున్నావా? పిల్లల కోసం వెళ్తున్నాను. చాలా ఓకే. ఆ ఊరికే ఉట్టి చేతులతో వెళ్లకుండా ఫ్రూట్స్ అండ్ స్వీట్స్ తీసుకెళ్ళు. నిజం చెప్తున్నాను, నేను మంగని కాని జానకిని గాని కలవడానికి వెళ్ళట్లేదు. పిల్లల్ని స్కూల్లో డ్రాప్ చేయడానికి వెళ్తున్నాను అంతే. సరే, నాకు మాటిస్తావా? ఏంటి? స్కూల్లో జానకి టీచర్తో గొడవ పడకు. నేను ఎలా కనిపిస్తున్నాను మీకు? పిల్లలు ఫీల్ అవుతున్నారని ఆ టీచర్తో ఫైట్ చేస్తావేమో అని. నాకు వేరే పనేం లేదనుకున్నారా? మరి అదే పనిగా స్కూల్కి వెళ్తున్నావు అంటే ఆ టీచర్తో గొడవ పడ్డానికే వెళ్తున్నా అంటారా? గొడవ పడకొని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఏంటో తనపై మీకంత ఇంట్రెస్ట్. తనేం మీ చెల్లెలు కాదు కదా. చెల్లెలే అనుకో, తోడబుట్టిన చెల్లెలు కాదుగా. ఇన్నాళ్ళు దివ్య దివ్య అన్నారు, ఇప్పుడు జానకినా? భర్త లేని అమ్మాయి బ్రతుకు తెరువు కోసం ఉద్యోగం చేస్తుంది. ఉన్న ఒక పాపకు హార్ట్ ప్రాబ్లం. తన సిచ్యువేషన్ అర్థం చేసుకోమని చెప్తున్నాను. తను మన పిల్లలకు పనిష్మెంట్ ఇచ్చింది పర్సనల్గా కాదు, అది తన ప్రొఫెషన్. మన పిల్లలు బాగుపడాలని కదా తను అలా చేసింది. అందుకని. అర్థమైంది బాబు. ఇప్పుడు నాకు ఎవరితోనూ గొడవపడే ఉద్దేశం లేదు, ఓపిక అంతకన్నా లేదు. నిన్న మొన్న మనం గొడవపడి పిల్లల్ని సరిగ్గా చూసుకోలేదు. వాళ్ళ సంతోషం కోసం వెళ్తున్నాను అంతే. అలా అయితే హ్యాపీగా వెళ్ళి రావచ్చు. పిల్లల సంతోషమే నీ సంతోషం, నీ సంతోషమే నా సంతోషం. ఏం చేస్తున్నావు మంగా? స్కూల్ కి రెడీ అవుతున్నాను. నిన్ను స్కూల్ కి రమ్మని ఎవరు చెప్పారు? స్కూల్ చెప్పింది. ఇప్పుడు నాకు జ్వరమే లేదుగా, నేను స్కూల్కి వస్తాను. లేదు, నువ్వు ఇంకొక 2 days రెస్ట్ తీసుకోవాలి. ఇంకా రెస్టా? నా వల్ల కాదు మమ్మీ. డాక్టర్ చెప్పారే. ఎవరు చెప్పినా సరే నేను ఇంట్లో ఉండను. 2 days కదా, ఉండు మంగా. నాకు బోర్ కొడుతుంది మమ్మీ. కూర్చొని చదువుకో. స్కూల్లో కూర్చొని చదువుకుంటాను. నేను స్కూల్ని మిస్ అవుతున్నాను మమ్మీ. నా ఫ్రెండ్స్ గుర్తొస్తున్నారు. అది కాదు మంగా, నేనేం స్కూల్లో ఆడుకోను. బుద్ధిగా క్లాస్లోనే కూర్చుంటాను. చెప్పేది వినవే. నువ్వే నేను చెప్పేది విను. ఇంట్లోనే ఉంటే నాకేదో అయిందన్న ఫీలింగ్ వస్తుంది. నీకేం కాలేదు మంగా కదా. నేను స్కూల్కి వస్తాను. నీకెలా చెప్పాలే? నువ్వేం చెప్పినా నేను వినను. అయినా నువ్వే మిస్వి. ఒక స్టూడెంట్ స్కూల్కి వస్తానంటే వద్దంటున్నా. నీ మీద ప్రిన్సిపల్ సార్కి కంప్లైంట్ ఇస్తాను. ఏంటి? ప్లీజ్ మమ్మీ, ప్లీజ్ 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 నన్ను స్కూల్కి తీసుకెళ్ళవా ప్లీజ్? ఓకే,
లంచ్ బాక్స్ రెడీ చేసుకొని వస్తాను, వెళ్దాం. థ్యాంక్ యూ మమ్మీ. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రవాదివ్యకాయం ప్రకీర్తి ప్రధాయం భజే వాయుపుత్రం భజే వాళగాత్రం భజేహం పవిత్రం భజే సూర్యమిత్రం భజేహం 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 పిటి సార్ భజేహం 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 భజేహం. ఆంజనేయులు గారు ఏంటంటి సార్, ప్రశాంతంగా పూజ కూడా చేసుకునివరా? భజేహం 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 పిటి సార్ భజేహం 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 భజేహం. ఆ మాట నేను అనాలి. కాసేపు ప్రశాంతంగా పడుకోనివరా? మంత్రాలు మనసులో చదువుకోవాలి. డిటిఎస్ రేంజ్ లో ఆ సౌండ్ ఏంటి? దేవుడికి ఏమన్నా చెవుడా? అలా పెద్దగా అరవకపోతే ఆయనకు వినిపించదా? సార్ దేవుండాలా అంటే కళ్ళు పోతాయి ప్రేమ్ గారు. లెంపలేసుకోండి. లెంపలేసుకోమంటే కోపంగా చూస్తారేంటి సార్ మీరు? ఏంటి సార్ ఇది? లెంపకాయలు సార్. సరిపోలేదా? ఇంకో 2 ఇవ్వనా? ఆపండి. అవేమన్నా ఇడ్లీలా? ఇంకో 2 తినటానికి మీ వల్ల నాకు నైట్ అంతా నిద్ర పట్టలేదు. నేనేం చేశానండి? మీద కాళ్ళు చేతులు వేశారు. అది చాలదన్నట్టు పెద్దగా గుర్రు అని గురక పెట్టారు. ఏంటి, నేను గురక కూడా పెట్టానా? నన్ను ఎన్ని రకాలుగా హింస పెట్టాలో అన్ని రకాలుగా టార్చర్ చేశారు. కంటి మీద కురికే లేదు. రాత్రి తమరేం ఘనకార్యం చేశారు, అందుకే నిద్ర రాలేదు. కొంప తీసి నేను జాను దగ్గరికి వెళ్ళినట్టు వీడికి తెలిసిపోయిందే ఏంటి? నేనేం చేశాను సార్? మీరు నైట్ ఎక్కడికి వెళ్ళారు? నైటే చెప్పాను కదా, వాష్రూమ్కి వెళ్ళానని. వాష్రూమ్ నైట్? అంటే ఏంటి సార్, నన్ను అనుమానిస్తున్నారా? నేనేమన్నా దొంగను అనుకుంటున్నారా? అదే మీ ఉద్దేశం అయితే నేను హర్ట్ అయ్యాను. ఇంకొక క్షణం కూడా నేను ఇక్కడ ఉండను, వెంటనే వెళ్ళిపోతాను. ఒక్క నిమిషం సార్. ఓకే, ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తాను. ఇదిగోండి సార్, మీరు ఇలా అంటారని నేను ముందే ఊహించి మీ బ్యాగ్ కూడా నేను సర్దు పెట్టేశాను. మీరు హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. అమ్మని, వీడేంటి ఇలా రివర్స్ అయ్యాడు? నాకంటే ముదురులా ఉన్నాడే. సార్ మీరు ఇలా బాధపడుతూ ఉండటం ఎందుకు? బయలుదేరండి, పదండి, తొందరగా పదండి పదండి. నిజంగానే వెళ్ళిపోతాననుకున్నారా? జోక్ చేశాను సార్. అంటే మీరు నిజంగా హర్ట్ అవ్వలేదా? భలేవరే, మనం ఫ్రెండ్స్. నా బైక్ మీది కదా, మీ క్వార్టర్స్ నాది కదా. నన్ను మీరు అనకూడదా? మిమ్మల్ని నేను అనకూడదా? అయితే మీరు ఈ రోజు కూడా ఉంటారన్నమాట. మంగ స్కూల్కి వెళ్లే వరకు ఉంటాను సార్. వాళ్ళకి తోడుగా ఉండాలి కదా. మమ్మీ త్వరగా రా, స్కూల్ కి టైం అవుతుంది, వెళ్దాం. సార్ మంగ స్కూల్ కి రెడీ అయిపోయింది సార్. ఆంజనేయ అంతా నీదే తండ్రి, ఆంజనేయ అంతా నీదే తండ్రి, అంతా నీదే. మంగ అప్పుడే స్కూల్కి వెళ్ళడం ఏంటి? ఇంకో 2 days ఇంట్లోనే ఉంటుంది. జాను కూడా ఉంటుంది కదా. మ్యాటర్ ఫినిష్ చేయాలనుకున్నాను. ఆంజనేయ, అయ్యో ప్రేమ్ సార్, మీ పూజలు ఫలించాయి సార్. మంగ స్కూల్ కి వస్తోంది. మీరు ఫ్రెష్ రండి సార్, మనం స్కూల్ కి వెళ్దాం. వచ్చేయండి సార్, మీరు అంతే. అబ్బా ఎంతసేపు రెడీ అవుతావే? నీ అలంకరణ అండమానికి వెళ్ళా. వెళ్ళేది స్కూల్కి కదా పౌడ్రు. స్కూల్కే వెళ్ళేది. మిస్ ఇండియా, మిసెస్ వరల్డ్ పోటీలకేం కాదు. నా చిన్నప్పుడు స్కూల్లో ఏ పోటీ పెట్టినా నేనే ఫస్ట్ వచ్చేదాన్ని. ఓసారి నీ ముఖం చూపించవే. ఎందుకు పౌడ్రు? ఫస్ట్ వచ్చే పేసేనాదే. పొద్దున్నే ఎందుకు అబద్ధాలు చెబుతావా? అంటే ఏంటి పౌడ్రు, నేను సరిగా చదువుకోలేదనా? సర్లే, నువ్వు చదువుకుంటే నేను నీకు మొగుడిని ఎట్ట అవుతానో? అవును, ఏ అంబానీ ఇంటికో ఆదాని ఇంటికో కోడల్ని అయి ఉండేదాన్ని. ఆ ఇళ్లకు నువ్వు కోడలు కాకపోయినా నాకు ఇల్లాలైనందుకు నిన్ను కోటీశ్వరాన్ని చేస్తున్నానే.
త్వరగా పోదాంపా, మళ్ళీ వర్జం రావుకాలం వచ్చేస్తుందేమో. తొందరగా పద పదా. ఈ రోజు వార్తలు ఏమిటో చూద్దాం. ఏమిటండి పౌడర్ గారు, ఏమిటి సతీ సమేతంగా ఎక్కడికి బయలుదేరారు? చే అశుభమా అని బయటకు వెళ్తుంటే శుభసూచకంగా ఎదురొచ్చి చచ్చావేంట్రా? ఏమిటి సార్ సామెత రివర్స్ లో చెప్తున్నారు? నువ్వెదురయ్యావు కదా, ఇక అంతా రివర్సే అవుతుంది. ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నారు? చెప్పంరా, నీకెందుకు చెప్పాలి? ససేవిరా చెప్పం, చెప్పం కాక చెప్పం. ఏం చేస్తావు? ఈ మధ్య చెప్పకుండా ఎక్కడికెక్కడికో వెళ్ళొస్తున్నారు. చేయకూడని పనులేమీ చేయడం లేదు కదా. మేమేం చేస్తే నీకెందుకురా? నువ్వేమన్నా మమ్మల్ని ఎత్తుకుని తిరుగుతున్నావా? మాకు మేమేగా వెళ్తున్నావు. ఎక్కడికి వెళ్తున్నారు నానమ్మా? అదే నేను అడుగుతున్నాను శేషమ్మా, చెప్పడం లేదు. ఇంత మార్నింగే ఎక్కడికి బయలుదేరారు తాతయ్య? అది ఇంట్లో ఉంటే ఏం తోసతో లేదురా, అలా బయటికెళ్ళి తిరిగి వద్దామనే. బయటకంటే ఎక్కడికి వెళ్తున్నారు? మా వయసుకి షాపింగ్కో సినిమాకో వెళ్ళలేం కదమ్మా. ఏ గుడికో పార్కో వెళ్తాం. అవునమ్మా, ఇంట్లో ఉండి ఉండి మీ నాన్నమ్మను చూడు ఎంత ఊరిపోయిందో. ఇప్పుడు నా లవ్ గురించి అవసరమా పౌడరు? వాకింగ్ అని కవర్ చేశాను లేదే, మూడుకో. మీరెక్కడికి వెళ్ళకండి, ఇంట్లోనే ఉండండి. నేను చారుకేశ ఆఫీస్కి వెళ్తున్నాం. పిల్లల్ని తీసుకుని శశి స్కూల్కి వెళ్తుంది. ఓహో, స్కూల్కి వెళ్తుందా? ఏంటి స్కూల్కి వెళ్తుందా? ఎందుకో? తను వెళ్ళకూడదు, ఇంట్లోనే ఉండాలి. ఏంటి అంత కంగారు పడుతున్నారు? కంగారు కాదమ్మా, కొత్తగా నువ్వెందుకు స్కూల్కి వెళ్ళటం? కావాలంటే మేం వెళ్తాం. శశమ్మ వెళ్తే తప్పేంటండి? తెలిసిపోతుంది. ఏం తెలిసిపోతుంది? అది పిల్లల స్కూల్లో ఎలా చదువుతున్నారో శశికి తెలిసిపోతుంది అంటున్నారా? తెలుసుకుంటే మంచిదే కదండి. కాదు, మంచిది కాదు. కొన్ని తెలుసుకోకపోవటమే మంచిదే, కొన్నిటికి దూరంగా ఉంటేనే మంచిదే, కొన్ని చూడకపోవటమే మంచిదే. ఏం మాట్లాడుతున్నా తాతయ్య? అంటే అది స్కూల్ కదమ్మా. స్కూల్ అంటే టీచర్లుంటారు. జానకి టీచర్ కూడా ఉంటుంది. మీరాగండి, నేను చెప్తున్నాను కదా. టీచర్స్ అన్నాక పిల్లలకి పనిష్మెంట్ ఇస్తారు, మందలిస్తారు, తిడతారు, కొడతారు. అవన్నీ మనం చూస్తే బాధగా ఉంటుంది కదా. ఏంటి, నా పిల్లలు కొడతారా? లేదు మమ్మీ, స్కూల్లో అలాంటివేం చేయరు. అవును మమ్మీ, నించోమని 10 times రాయమని అలాంటి పనిష్మెంట్స్ ఇస్తారు. ఈ రోజు పిల్లల్ని శశి స్కూల్కి తీసుకెళ్తుంది. మీరు ఇంట్లోనే ఉండండి. కుదరదు, పిల్లల్ని మేమే తీసుకెళ్తాం. మీరే ఎందుకు తీసుకువెళ్ళాలి? శశి మాత్రం ఎందుకు తీసుకెళ్ళాలి? ఇంట్లో ఉండి మేమేం చేయాలి? మాకు వేరే పనే ఉందే. ఈ మాత్రం పని చేయకపోతే మేము తిన్నది ఎట్టా అరుగుతుంది? తిన్నదరక్క రోగాల బారిన పడమంటారా? చెప్పండి. ఎందుకండి అంత ఆవేశపడుతున్నారు? ఓరే అభి, పిల్లల్ని మేము తీసుకెళ్తాంరా, ప్లీజ్ రా. ఎందుకండి అంత బతిమాలుతున్నారు? మధ్యలో నీ ప్రశ్నలేంట్రా? పిల్లల్ని మేము తీసుకెళ్తామంటే ఇన్ని ప్రశ్నలా? ఒక్క మంచి పని చేయటానికి ఇన్ని అడ్డంకులా? మేం బాధ్యతగా ఉంటామంటే మీకేంటి బాధ? మేము ఇంటి పెద్ద దిక్కులం కాదో పని మనుషులు అనుకోండి. దయచేసి పిల్లల్ని మాతో పంపించండి, మేము తీసుకెళ్ళి తీసుకొస్తాం. ఎందుకు తాతయ్య అంత కోపం? ఇది కోపంలా లేదు బాబు, ఏదో కవరింగ్ లా ఉంది. కవరింగ్ ఏంట్రా? నా చిన్నప్పుడు కూడా మా ఇంటి దగ్గర వీళ్ళిద్దరూ ఇలాగే చేసేవారండి. మంగా మేడం గారిని దాచిపెట్టడానికి ఇలాంటి మాటలే చెప్పేవారు. వీడు స్మెల్ చేశాడు చంద్రుకో. అందుకే అతిగా ఆవేశపడద్దు అనేది. మీరేదో సీక్రెట్ తెలుసుకున్నప్పుడు ఇలానే ప్రవర్తిస్తారని నిన్న ఈయన కూడా చెప్పారు. అంటే
అభిగాడు కూడా స్మెల్ చేశాడా? నిన్న మనం సైలెంట్ గానే ఉన్నాం కదా. చెప్పండి, మీరేం దాస్తున్నారు? దాయటానికి మా దగ్గరే ఉందమ్మా. మరెందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు? అంటే ఏ పని చెయ్యకుండా ఇంట్లో ఖాళీగా ఉండటానికి మా మనసు ఒప్పుకోవటం లేదమ్మా. ఖాళీగా ఉండడం ఎందుకండి? మిక్సీలు, గ్రైండర్లు, వాషింగ్ మిషన్లు అన్నీ ఆపేసేయండి. అవి చేసే పనులు మీరు చేయండి. కరెంటు ఆదా అవుతుంది, మీకు ఆరోగ్యంగా ఉంటుంది. చూడరాబే, వీడు మరీ మమ్మల్ని పని మనుషులు చేస్తున్నాడా? నాక మీరే కదండి అన్నారు మేం పని మనుషులు అని. ఏదో మాట వరుస కంటే నువ్వు కూడా అనేస్తావా? ఓరే అభి, ప్లీజ్ రా, పిల్లల్ని మేము తీసుకెళ్తాం రా. నువ్వు ఒప్పుకోపోతే మా మీద తొట్టు, ఇంకేం మాట్లాడబాకు. అది కాదు తాతయ్య. అభి ఒట్టేశాడు, నువ్వు కూడా ఏం మాట్లాడద్దమ్మా.